హాయ్ గైస్, నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. మీకు బ్యాకెండ్ డెవలపర్ అవ్వాలనుందా? పక్కాగా అయిపోదు. ఈ వీడియో ఫుల్‌గా ఫాలో అయిపోండి. ఎక్కడ స్కిప్ కొట్టదు. స్కిప్ కొడితే మీరే రిగ్రెట్ అవుతుందని చెప్తున్నా ముందే. సో, మనకి బ్యాకెండ్ డెవలప్‌మెంట్ చూసుకుంటే గనుక 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటాబేస్, సెకండ్ వన్ లాజిక్, థర్డ్ వన్ డిస్‌ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. సో, ఈ 3 స్టెప్స్‌లో మనకు ఫస్ట్ తీసుకుంటే గనుక డేటాబేస్. ఏదైనా డేటాబేస్ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక ప్రాజెక్ట్ మన దగ్గరకొచ్చింది. లెట్ అస్ సే అమెజాన్ అనే ప్రాజెక్ట్ మన దగ్గరకొచ్చిందంటే అమెజాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? యూజర్స్‌కి ప్రొడక్ట్స్ అమ్మడం. సో, యూజర్స్‌కి ప్రొడక్ట్స్ అమ్మాలంటే మన దగ్గర ముందు ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. యూజర్స్ వచ్చి కొనుక్కునే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉండాలి. లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్. సో, ఈ డేటా ఏదైతే ఉందో ఇన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ స్టోర్ చేయడానికి మనకు ఒక స్కీమా కావాలి. స్కీమా అంటే స్ట్రక్చర్. ఎలాగా స్ట్రక్చర్ చేసుకుందాం అని చెప్పి ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ డేటాబేస్ అంటే ఒకటి మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మ్యాపింగ్ అనే ఒక డేటాబేస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ట్యాబర్ ఫార్మాట్ ఉంది. సో, మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మ్యాపింగ్ లో మనకి MongoDB అనే డేటాబేస్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఫేమస్. అదే కనుక మీరు ట్యాబ్లర్ రూపంలో సేవ్ చేసుకోవాలంటే కనుక PostgreSQL అని చెప్పి ఇది ఒక డేటాబేస్ ఉంది. సో, ఇప్పుడు మనం మన డేటాబేస్ ఫుల్ గా స్ట్రక్చర్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తే ఏదైనా సినారియో తీసుకుంటే ఏదైనా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాంటి సేల్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ వస్తారు కదా! అలా ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు మన సింగిల్ డేటాబేస్ ని ఇంతమంది ట్రాఫిక్ ఇస్తే ఏమవుతుందంటే క్రాష్ అయిపోతుంది. అలా క్రాష్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఈ డేటాబేస్ ని మల్టిపుల్ సర్వర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసి వాటి డేటా మొత్తం సింక్ లో పెట్టుకోవాలి. సో, ఈ డేటా స్కేలబిలిటీ అనేది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, సెకండ్ పాయింట్ లాజిక్. లాజిక్ అనేది ఏంటి అంటే మన దగ్గర డేటా ఉంది, పబ్లిక్ ఉన్నారు. సో, ఈ డేటాని అందరికీ చూపించకూడదు కదా! ఇప్పుడు నా యూజర్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించకూడదు. మీ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికి లీక్ అవ్వకూడదు. అంటే ఈ డేటా మధ్యలో ఐసోలేషన్ జరగాలి. అట్ ద సేమ్ టైమ్ డేటా అనేది కూడా లాజిక్ గా చూపించాలి. అంటే మీరు ఇప్పుడు కేటగిరీస్ లో ఎలక్ట్రానిక్స్ సెర్చ్ చేస్తే మీకు ఎలక్ట్రానిక్స్ చూపించాలి, ఇంకేమీ చూపించకూడదు కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా మీద లాజిక్ అప్లై చేసి ఎండ్ యూజర్ కి చూపించడమే మన లాజిక్ అన్నమాట. సో, ఈ లాజిక్ లోపలికి వెళ్తే మనకి మెయిన్ ఫ్రేమ్ వర్క్స్ అని ఉంటాయి. పాపులర్ ఫ్రేమ్ వర్క్స్ ఏమున్నాయంటే స్ప్రింగ్ బూట్, Node.js, Django, రెస్ట్. సో, ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 వాడుకుంటే మీకు ఈజీగా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ లో ఏదైనా ఫ్రేమ్ వర్క్ స్టార్ట్ అయిపోవచ్చు. నేనేమంటానంటే మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు పైథాన్ వచ్చనుకోండి, జాంగోతో స్టార్ట్ అవ్వండి. లేదు మీకు జావా మీద బాగా గ్రిప్ ఉందంటే స్ప్రింగ్ బూట్‌తో స్టార్ట్ అవ్వండి. లేదు మీకు జావా స్క్రిప్ట్ వాటి మీద గ్రిప్ ఉందంటే Node.jsతో స్టార్ట్ అవ్వండి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫ్రేమ్ వర్క్స్ వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే కాబట్టి యూ వోంట్ హావ్ మచ్ డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే బయట మార్కెట్‌లో మనకి ఈ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ అన్నిటికి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. సో, దట్ ఈస్ వన్ యాస్పెక్ట్. నౌ ఇంకోటి ఏంటంటే రిట్రీవల్. సో, ఇన్ఫర్మేషన్ మనం ఎలా రిట్రీవ్ చేస్తున్నాం అని చెప్పి చూడాలి. లెట్ అస్ సే ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్‌లో ఎప్పుడు కూడా నాకు లేటెస్ట్ ప్రొడక్ట్స్ కనిపించాలి. ఎప్పుడు ఓల్డ్ ప్రొడక్ట్స్ కనిపించకూడదు కదా! సో, మనకి లేటెస్ట్ ప్రొడక్ట్స్ కనిపించాలంటే మన లాజిక్ ఎలా రాయాలి దానిపైన అని చెప్పి మన ఫ్రేమ్ వర్క్ వాడి ఆ ఫ్రేమ్ వర్క్‌ని డేటాబేస్ కనెక్ట్ చేసి దాని మీద మనం లాజిక్ రాయడం నేర్చుకోవాలన్నమాట. ఈ ఫ్రేమ్ వర్క్స్‌లో మీరు బిగినింగ్ స్టైల్ ఏంటంటే CRUD. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే CRUD. అంటే ఒక డేటాని క్రియేట్ చేయడం ఎలాగా, క్రియేట్ అయిన డేటాని రీడ్ చేయడం ఎలాగా, రీడ్ అయిన డేటాని డిలీట్ చేయడం ఎలాగా. సో, ఈ ఏవైతే 4 ఆపరేషన్స్ ఉన్నాయో బ్యాక్ ఎండ్ అంటే మొత్తం ఈ 4 ఆపరేషన్స్ లోనే డిపెండ్ అయి ఉంటది. సో, మీరు ఈ CRUD ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం ఎలాగని బేసిక్‌గా నేర్చుకుంటే మొత్తం బ్యాక్ ఎండ్ అసల మీకు ఫ్రేమ్ వర్క్ సగం వచ్చేసినట్టే. ఎందుకని మెయిన్ ఫంక్షనాలిటీ మనకి ఏదైనా డేటా చూసుకుంటే దాన్ని క్రియేట్ చేయాలి, రీడ్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అయితే సగం పని అక్కడే మీకు అయిపోయినట్టే. సో, సెకండ్ థింగ్ ఏంటంటే ఆప్టిమైజింగ్ ద డేటా. మన దగ్గర ఉన్న డేటాని యూజర్‌కి చూపించేటప్పుడు తీసుకున్న టైం ఏదైతే ఉంటుందో చాలా తక్కువ టైం ఉండాలన్నమాట. ఎంత తక్కువ టైం ఉంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది అంత బాగుంటుంది. సో, ఎప్పుడు మనకి టైం అనేది తగ్గుద్ది అంటే మనం రాసే లాజిక్ ఏదైతే ఉంటదో అది ఆప్టిమైజ్డ్‌గా రాయాలన్నమాట. ఎక్కువ ఫర్ లూప్స్ అవన్నీ పెట్టి నెస్టెడ్ లూప్స్ పెట్టకుండా రాసే లాజిక్ అనేది క్రిస్టల్ క్లియర్‌గా ఉంటే మన రెస్పాన్స్ టైం అనేది తగ్గుద్ది. యూజర్‌కి రిట్రీవ్ డేటా అనేది చాలా స్పీడ్‌గా ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుంటుంది. సో, ఇలా రిట్రీవ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న మెథడ్స్ కేషింగ్ మెథడ్స్. ఏదైనా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్‌లో చూసుకుంటే గనుక డేటా అనేది రెగ్యులర్‌గా సేమ్ డేటాని ఫ్రంట్ ఎండ్ పీపుల్ కాల్ చేస్తుంటే మనకు మెథడ్ ఉంది, అది కేషింగ్ మెథడ్ అన్నమాట. ఈ కేషింగ్ మెథడ్ వాడితే ఏమవుద్దంటే ప్రతిసారి డేటాబేస్‌కెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తీసుకురాకుండా బై డిఫాల్ట్‌గా మనం దాని టెంపరరీ మెమరీని మన దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారో వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాం. నౌ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే గనుక ఆటోమేషన్. ఆటోమేషన్ అనేది ఏంటి? ఇప్పుడు చూస్తే మనకి అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్ తీసుకుంటే ఏదైనా కొత్తగా సేల్ రాంగానే ఆటోమేటిక్‌గా మనకి మెయిల్స్ వస్తాయి. ఏంటి కొత్తగా ఈ రెడ్ ఇండియన్ ఫెస్టివల్ లాంటి సేల్ అనేది ఓపెన్ అయింది. లేకపోతే మనకి పుష్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో, ప్రతి టాస్క్ కూడా ఎప్పుడైతే మనకి పాపులేషన్ పెరిగిపోతుందో యూజర్ బేస్ ప్రతిది మాన్యువల్‌గా చేయలేం కదా! సో, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ వాడి మనం హౌ టు ఇంప్లిమెంట్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఏం చేస్తాయంటే ఏమేమైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం, ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తాయి. సో, ఇదే అన్నమాట మనకి లాజిక్. సో, నౌ కమ్స్ ద థింగ్ డిస్‌ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్. డిస్‌ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ కింద తీసుకొచ్చి దాన్ని మనం ఫ్రంట్ ఎండ్‌కి పాస్ చేయాలి. అప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తదంటే దానికి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటి
మార్కప్ లాంగ్వేజ్ అప్లై చేసి దాన్ని యూజర్‌కి రెస్పాన్స్ అంతా ఎక్స్‌పీరియన్స్ అంతా బాగుండేలాగా దాన్ని డిస్‌ప్లే చేస్తాయి. సో, యాస్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్ మనం ఏం చేయాలంటే ఈ డిస్‌ప్లేయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది త్రూ ఏపీఐ ఎండ్ పాయింట్ చేస్తామనమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో, ఈ మెథడాలజీ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాను మొత్తం తీసుకొచ్చి దాన్ని స్ట్రక్చర్ చేసి దాని యొక్క జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ వేస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో, ఈ జేసన్ ఆబ్జెక్ట్ కింద మార్చి దాన్ని మనం ఒక ఫ్రంట్ యూజర్‌కి ఇవ్వాలనమాట. సో, దీనికి మనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అవే ఏపీఎస్ అనమాట. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దీని లోపల మనకి రెస్ట్ అని, గ్రాఫ్‌క్యూఎల్ అని మల్టిపుల్ ఇంకా ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ అనే హైయర్ లెవెల్ మన ఏపీఎస్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయాలి. సో, ఇప్పుడు చూస్తే గనుక ఏపీఐ ఏవైతే ఉంటుందో దీన్ని ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం డేటా అనేది ఇస్తాం. ఈ ఏవైతే కాలింగ్ టైమ్ ఉంటుందో చాలా తక్కువ ఉండాలి. ఈ రెస్పాన్స్ టైమ్ మన దగ్గర నుంచి. వాళ్ళు మనకి ఇలా ఇవ్వంగానే మనం ఇలా డేటాని అప్ చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు టైమ్ అవుట్ అన్న ఎర్రర్ చూపిస్తారు. నౌ ఈ డిస్‌ప్లేయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే గనుక కాంకరెన్సీ. లెట్ అస్ సే నా వెబ్‌సైట్‌కి 10,000 పీపుల్ వచ్చేసారు ఎట్ ద సేమ్ టైమ్. నౌ 10,000 పీపుల్ కూడా ఒకటే ఏపీఐని కాల్ చేస్తున్నారు. ఒకటే డేటా పాయింట్‌ని. ఇంతమందికి వస్తే గనుక మనకి ఎట్ ఏ టైమ్ ఇవ్వలేము కదా! మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు తెలుసు సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్. ఒకదాని తర్వాత ఇంకోటి జరుగుద్దని. బట్ ఇక్కడే మనం మల్టీ థ్రెడింగ్ చేయాలన్నమాట. వీళ్ళందరినీ మనం విడివిడిగా రన్ చేయాలి. సో, ఎవరి రిక్వెస్ట్ వాళ్ళకి ఇండిపెండెంట్‌గా అవుతుంది. లేకపోతే ఏమవుద్దంటే 10,000 మెంబర్స్‌కి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తది. సో, 10,000 పీపుల్‌కి వాడికొచ్చేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది. అలా లేకుండా కాంకరెన్సీని మనం హ్యాండిల్ చేయాలి. అలా కాంకరెన్సీని హ్యాండిల్ చేయాలంటే మన దగ్గర ఉన్న టూల్స్ ఏంటంటే రెడిస్, సెలరీ ఇలాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి టూల్స్ అన్నీ మనకు ఉపయోగపడతాయి. నౌ మనకి డిస్‌ప్లేయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. నౌ ప్యాకేజింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న మనం అన్ని మోడల్స్‌ని కలిపి ఒక చోటకి మనం ప్యాకేజ్ చేయాలి. ఈ ప్యాకేజింగ్‌లో మనకి వచ్చే టూల్ ఏంటంటే డాకర్. లెట్ అస్ సే ఒక్కోసారి ఏమవుద్దంటే మన ప్రోగ్రామ్ అనేది మన ల్యాప్‌టాప్‌లో బాగానే పనిచేస్తది. మన ఫ్రెండ్ ల్యాప్‌టాప్‌లో పనిచేయదు. ఈ డాకర్ పడితే మీకు ఈ సొల్యూషన్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. నౌ డాకర్ తర్వాత మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ మనకి గిట్. ఈ గిట్ ఏదైతే ఉందో ఈ వర్షన్ కంట్రోల్ ఎందుకంటే మల్టిపుల్ ఫీచర్స్ అనేవి మనకి లెఫ్ట్ రైట్ వెళ్తానే ఉంటాయి కదా! ఈ ఫీచర్స్ అన్ని ట్రాక్ చేయడం, మన కోడ్ బేస్‌ని మెయింటైన్ చేయడానికి మనకు మెయిన్ కావాల్సిన టూల్ ఏంటంటే గిట్. సో, మనం ఒక సమ్మరీ చూసుకుంటే గనుక బ్యాక్ ఎండ్‌లో మనం ఏం తెలుసుకున్నామంటే ఫస్ట్ డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ పైన లాజిక్స్ రాస్తాం. ఆ లాజిక్స్ రాసిన దాన్ని ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేస్తాం. సో, మనం డేటాబేస్‌లో ఏమేం టూల్స్ నేర్చుకోవాలో చూద్దాం. సో, MySQL, PostgreSQL, దెన్ MongoDB. ఈ 3 టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటాబేస్‌లో నేర్చుకోవాలి. నౌ కమింగ్ టు లాజిక్ రైటింగ్‌లో టూల్స్ ఏంటంటే Django, రెస్ట్ ఒకటి ఉంది. దాని తర్వాత స్ప్రింగ్ బూట్ ఉంది. దాని తర్వాత Node.js ఉంది. దేని తర్వాత డిస్‌ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఏపీఐ ఫార్మాట్. మనకి ఏపీఐ ఫార్మాట్ అనేది జేసన్ ఫార్మాట్ ఉంటుంది. సో, దాన్ని మనం నేర్చుకోవాలి. దెన్ CRUD ఆపరేషన్స్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఏవేవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటితో మనం స్టార్ట్ అవ్వాలి. సో, మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే గనక ఇప్పుడు చెప్పిన టూల్స్ అన్నీ కూడా మీరు పక్కాగా బకెట్ లిస్ట్‌లో పెట్టుకొని ఒక 3 మంత్స్ వీటి మీద కూర్చొని ఒక ప్రాజెక్ట్ చేస్తే గనక మీకు మొత్తం 360 డిగ్రీస్ గ్రిప్ వస్తుంది. కంట్రోల్‌గా మీకు తెలుస్తుంది ఎలా క్రియేట్ అవుతుందని చెప్పి. సో, ఆల్ ది బెస్ట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో, మీకు ఈ వీడియో నచ్చితే గనక పక్కాగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే దెన్ థాంక్ యూ. బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. You told me what I already know.